హాయ్ గైస్, ఈ వీడియోలో ముఫాసా క్లైమాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా కాబట్టి ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో మహేష్ బాబు వాయిస్ హైలైట్. బాబు వాయిస్ స్టోరీలోని విజువల్స్ ని, విఎఫ్ఎక్స్ ని, స్టోరీని డామినేట్ చేసింది. నేను ఈ మూవీ చూడడానికి కారణమే మహేష్ బాబు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కొత్త మన ఛానల్ కు వస్తే లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకెందుకు మళ్ళీ వీడియోలోకి పోదామా? మూవీ స్టార్టింగ్ లోనే సింహ భార్య నల ప్రెగ్నెంట్ గా ఉంటది. పిల్లలు పెట్టడానికి చాలా దూరం పోతే సింహ కేరాని తైమన్ పాంబా దగ్గర విడిచిపెట్టి నల దగ్గరికి పోతాడు. తైమన్ పాంబా ఏమో స్క్వార్ని సింహ కాదు తామే చంపామని కియారాకి కట్టుకథలు చెప్తాడు. అప్పుడు రఫీకి తాత వచ్చి ముఫాసా స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు కియారాకి. ముఫాసా చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చాలా హ్యాపీగా ఉంటుండే. ఒకరోజు వాటర్ తాగడానికి లోయలోకి దిగుతాడు ముఫాసా. అప్పుడే వర్షం జోరుగా పడడం వల్ల లోయలోకి చాలా వాటర్ వస్తాయి, వరద వస్తుంది. ఆ వరదలో ముఫాసా చాలా దూరం కొట్టుకుపోతాడు. వాటర్ లో తేలుతున్న ముఫాసాని స్క్వార్ అలియాస్ టాకా చూస్తాడు. టాకా ఒక రాజు కొడుకు, కాబోయే రాజు. టాకా ముఫాసాని వాటర్ లో ముసలుందని చెప్పి ముఫాసాని రక్షిస్తాడు. టాకాకి టాకా వాళ్ళ అమ్మకి ముఫాసా అంటే ఇష్టం, కానీ టాకా వాళ్ళ నాన్నకి అనామకుని వాళ్ళ గుంపులో కలుపుకోవడానికి ఇష్టపడడు. వద్దు, అక్కడ నుండి ముఫాసాని వెళ్ళిపోమంటాడు. కానీ ఒక చిన్న పోటీ పెట్టడం వల్ల, ఆ పోటీలో ముఫాసా గెలవడం వల్ల అక్కడ ఉండడానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు టాకా వాళ్ళ నాన్న. అప్పటి నుండి టాకా ముఫాసా కలిసిమెలిసి పెరుగుతాడు. ముఫాసా చాలా ధైర్యవంతుడు. టాకా రాజు కొడుకు అయినా కూడా ధైర్యవంతుడు కాదు. టాకా ముఫాసా అన్నదమ్ములు కాకపోయినా అన్నదమ్ముల్లా కలిసి పెరుగుతారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒకరోజు తెల్ల సింహాలు టాకా వాళ్ళ అమ్మ పైన అటాక్ చేస్తున్నప్పుడు టాకా అక్కడ నుండి పారిపోతాడు. కానీ ముఫాసా చిన్నవాడైనా గానీ ధైర్యంగా పోరాడి టాకా వాళ్ళ అమ్మని కాపాడుతాడు. ఆ ఫైట్ లో తెల్ల సింహాల రాజైన కొడుకు ముఫాసా చేతిలో చనిపోతాడు. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత టాకా వాళ్ళ నాన్న కూడా ముఫాసాని పొగుడుతాడు, ముఫాసాని నమ్ముతాడు. టాకాను తిట్టి ముఫాసాని పొగడడం, ముఫాసాని నమ్మడం టాకాకి నచ్చదు. తెల్ల సింహాల రాజు తన కొడుకుని చంపిన టాకాని ముఫాసాని ఎలాగైనా చంపాలని వాళ్ళు ఉండే చోటికి వస్తారు. కానీ అప్పటికే ముఫాసాని టాకాని ఆ రాజు అక్కడ నుండి పంపించేస్తాడు. ఆ తెల్ల సింహాలు ఆ గుంపుని మొత్తం చంపేసి ముఫాసా దగ్గరికి వస్తారు. ముఫాసా టాకాలు ఒక జలపాతం దగ్గర ఆ తెల్ల సింహాలకి దొరికిపోతారు. కానీ జలపాతంలో దూకేసి వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటారు. అక్కడ నుండి మళ్ళీ పారిపోతాడు. అలా పారిపోతున్నప్పుడు సరబి అనే ఆడసింహం, రఫ్కి అనే కోతి పరిచయం అవుతాయి వాళ్ళకి. రఫ్కి ముఫాసా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారి చూపిస్తానని చెప్తే తనని తినకుండా వదిలేస్తాడు ముఫాసా. అలా రాఫ్కి సహాయంతో ముఫాసా, టాకా, సరబి వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. ముఫాసా పుట్టిన చోటికి వెళ్తుంటారు. తెల్ల సింహాలు ఫాలో అవ్వకుండా వస్తాయి వాళ్ళ వెంట. కానీ ముఫాసా జూజు అనే పక్షి సహాయంతో వాళ్ళ కాళ్ళ గుర్తుల్ని చెరిపి వేసుకుంటూ పోతారు. అలా చేయడం వల్ల వెనక వస్తున్న సింహాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో వాళ్ళకి తెలియదు. ఆ మంచు పర్వతాల్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు టాకాకి సరబి అంటే ప్రేమ పుడుతుంది. ఆ విషయాన్ని ముఫాసాకి చెప్తాడు టాకా. వాళ్ళ లవ్ కి ముఫాసా హెల్ప్ చేస్తాడు. కానీ సరబి టాకాని కాదని ముఫాసాని లవ్ చేస్తుంది. ముఫాసా కూడా ఒప్పుకుంటాడు. అది చూసి టాకా తట్టుకోలేకపోతాడు. ముఫాసా వచ్చినప్పటి నుండి తనకు అవమానాలే జరుగుతున్నాయని కోపంతో వెళ్లి తెల్ల సింహాలతో చేతులు కలుపుతాడు. టాకా వాళ్ళు వెళ్తున్న దారిలో గుర్తులు పెట్టుకుంటూ పోతాడు. వెనకాల వస్తున్న సింహాలకి, తెల్ల సింహాలకి దారి తెలిసేలా. ముఫాసా అండ్ గ్యాంగ్ ఫైనల్లీ ముఫాసా పుట్టిన చోటికి వెళ్తారు. ముఫాసా చాలా హ్యాపీ అవుతాడు తను పుట్టిన చోటికి వచ్చేస్తానని. అప్పుడే వెనకాల తెల్ల సింహాలు వస్తాయి. అప్పుడు ముఫాసాకి టాకా చేసిన మోసం తెలుస్తుంది. అయినా కానీ అన్ని జంతువుల హెల్ప్ తీసుకొని ఆ తెల్ల సింహాలని అన్నిటినీ ఆ తెల్ల సింహాల రాజుని చంపేస్తాడు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న అన్ని జంతువులు కూడా ముఫాసాని రాజుగా కావాలనుకుంటారు. ముఫాసా రాజు అవుతాడు. ముఫాసా టాకా చేసిన మోసాన్ని క్షమిస్తాడు, వదిలేసి అప్పటి నుండి టాకాని స్కార్ అని పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ది లయన్ కింగ్ అనే మూవీలో చూస్తాం. అంతే స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, ఇంతే ఉంది. ఇంతకు మించి ఏది కూడా లేదు. ఈ మూవీలో ఏదైనా హైలైట్ ఉందంటే అది బాబు వాయిసే. బాబు వాయిస్ కోసమే ఈ మూవీని చూసేయచ్చు. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.